తిరుపతి రూరల్ దామినేడులో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి 20 మంది అనుచరులతో నాగాలం ఆలయాన్ని నేలమట్టం చేశాడు ఓ వ్యక్తి. అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి పాల్పడ్డారు. ఇక దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. కర్రలు, రాళ్లతో కృష్ణమూర్తి వర్గంపై దాడికి దిగారు. పోలీసులు వారిని తిరుచానూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. పట్టా భూమిలో నాగాలమ్మ పేరుతో గుడి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారని ఆ వ్యక్తి చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, అసలు నాగాలమ్మ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఇన్ని రోజులు అంటే ఆలయం నిర్మించి పూజాది కార్యక్రమాలు జరుగుతున్న రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చి గ్రామస్తులపై దాడి చేయాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, తిరుపతి రూరల్ మండలం దామినేడు ఇందిరమ్మ నివాస గృహాల ప్రక్కన 7.90 సెంట్ల భూమి కృష్ణమూర్తి నాయుడు అనే ఆయనకు సంబంధించిన ప్రైవేట్ భూమి ఉంది. అయితే గత కొంతకాలంగా 2014 ఆయన భూమిని కొనుగోలు చేశాడు. 2019లో ఆ భూమికి సంబంధించి ఓ మాజీ మంత్రి తన అనునయునికి దొంగ పేర్లతో పట్టా రికార్డులో రిజిస్టర్ చేసుకున్నాడన్న విషయం మీద కృష్ణమూర్తి నాయుడు కోర్టుకు వెళ్ళాడు. ఆ వివాదంలో కోర్టు నుంచి అతనికి ఈ మధ్య కాలంలోనే అతనికి పర్మిషన్ వచ్చింది. అయితే గత కొంతకాలంగా 10 సంవత్సరాల కాలంగా ఆ భూమి ఎవరి ఆధీనంలో లేనట్లు వ్యవహరించడంతో దానికి సంబంధించి అక్కడ ఉన్న సమీపంలో నివాసం ఉంటున్న దామినేడు కాలనీ వాసులు అయితే అక్కడ 2 వేప చెట్ల మధ్య నాగాలమ్మను ప్రతిష్ఠించుకొని పూజలు నిర్వహించుకుంటున్నారు గత 2 సంవత్సరాలుగా. అయితే భూమి పూర్తి హక్కులు తనకు చెందడంతో కోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో ఆ ప్రదేశాన్ని చదువు చేస్తున్న ఏదైతే కృష్ణమూర్తి నాయుడు రాత్రి 20 మంది అనుచరులతో అక్కడ ఉన్న నాగాలమ్మ చిత్రపటాలతో పాటు అక్కడ ఉన్న చెట్లను తొలగించడానికి ప్రయత్నించాడు. దీంతో కాలనీ వాసులు అతని మీద దాడికి ప్రయత్నించిన ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను స్టేషన్ కు తీసుకొచ్చారు. అయితే కృష్ణమూర్తి నాయుడు చెప్తున్న దాని ప్రకారము తన స్థలంలో గతంలో ఒక మాజీ మంత్రి తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ విషయంలో కోర్టు వ్యవహారాలు ఉన్నందువల్ల గత కొంతకాలంగా తాను ఆ ప్రదేశంలోకి వెళ్ళలేకపోయానని అతను చెప్తుండగా, మరోవైపు తాము చాలా కాలం నుంచి అక్కడ పూజలు నిర్వహించుకుంటున్నాము, ఎవరు అభ్యంతరం చెప్పలేదు, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చి తీసివేయడం ఎంతవరకు సమంజసమో అందుకే తాము తిరిగి దాడికి ప్రయత్నించామని గ్రామస్తులు అంటున్నారు. మొత్తం మీద ప్రైవేట్ భూముల్లో ఈ విధంగా విగ్రహాలు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ భూ యజమాని అంటున్నాడు. ఈ విషయం మీద పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఏదైతే తిరుచానూరు సమీపంలోనే వారం రోజుల క్రితం ఇదే విధంగా వారాహి అమ్మవారి ఆలయాన్ని కూడా కూల్చివేశారంటూ ఒక పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పాటు అక్కడ కూడా ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన భూమిలో ఒక సన్యాసిగా చెప్పబడే వ్యక్తి ఈ విధంగా వారాహి అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్ఠించి 4 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడంటూ పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో పాటు ఆ భూమికి సంబంధించిన యజమానులు ఆ విగ్రహాన్ని ఆ ఆలయాన్ని కూలదోశారు. అయితే పోలీసులకు ఈ విషయాన్ని ముందుగా చెప్పి వారి ద్వారా కానీ అటు రెవెన్యూ అధికారుల వారి ద్వారా కానీ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలి. కానీ ఈ విధంగా తామే సొంతంగా జనాలను తీసుకెళ్లి రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద ఈ 2 విషయాలు తిరుచానూరు పోలీసులకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇకనైనా ఏదైతే భూ యజమానులు కానీ అటు ప్రైవేటు దేవాలయాలను నిర్వహించేవారు కానీ ఈ విషయాలన్నీ పోలీసుల వద్ద రికార్డ్ చేయాలని వారు అంటున్నారు. మొత్తం మీద దామినేడుకి సంబంధించి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేస్తాం, ఆ తర్వాత వారు కోర్టులో చూసుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. రత్న, రైట్, థ్యాంక్ యూ దామోదర్.